మ్యాన్ ఆఫ్ ది మాసెస్. ఈ డైరెక్టర్ ఎలివేషన్ కు పెట్టింది పేరు. యాక్షన్ సినిమాలకు తనకు తానే సాటి. అలాంటి ఇంట్రెస్టింగ్ కాంబో అయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీపై హైప్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. అయితే డ్రాగన్ మూవీ స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేశారట. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లుగా ఆడియన్స్ కు నచ్చేలా సినిమా ఉండబోతోందట. ఎన్టీఆర్ ఇమేజ్ ను పీక్స్ కు తీసుకెళ్లేలా స్టోరీలో మార్పులు చేర్పులు చేసినట్లుగా టాక్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ డ్రాగన్ పై ఇంట్రెస్టింగ్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా కొనసాగుతోంది. కానీ స్క్రిప్ట్ లో ఊహించని మార్పులు జరుగుతున్నాయని టాక్. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లతో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ నీల్ ఈ పిక్చర్ ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో స్ట్రాంగ్ కమ్బ్యాక్ కోసం డ్రాగన్ ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారట. ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ ని పూర్తిగా మార్చేశారు అని, ప్రశాంత్ నీల్ స్వయంగా కొత్త స్టోరీ డెవలప్ చేసి రీరైట్ చేశారని టాక్. ఒరిజినల్ స్టోరీలో సెంటిమెంటల్ ట్రాక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాంటిక్ ఎలిమెంట్స్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మాస్ ఇమేజ్ కి సరిపోవడం లేదని టీం భావించిందట. ఇప్పుడు ఎన్టీఆర్ ని రాఫ్ యాక్షన్, పవర్ఫుల్ రివెంజ్ హీరోగా చూపించేలా భారీ యాక్షన్ బ్లాక్స్, ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్సులు, స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామా మిక్స్ చేసి ప్యూర్ మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు అని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. వార్ 2 ఎన్టీఆర్ అనుకున్నంత హిట్ కాకపోవడంతో డ్రాగన్ తో మళ్లీ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ స్టోరీలో చేంజెస్ వల్ల షూటింగ్ కొంతకాలం ఆలస్యం అయిందట. అయినా షార్ట్ గ్యాప్ లోనే అంతా సెట్ చేసి మళ్లీ షూటింగ్ చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారట. 2027 జూన్లో డ్రాగన్ ని థియేటర్స్ లోకి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ ని మళ్లీ పీక్ కి తీసుకెళ్లేందుకు కొత్త స్టోరీతో డ్రాగన్ రివెంజ్ బాంబ్ అవుతుందని భారీ హైప్ నడుస్తోంది.